కూటమి సర్కార్ మళ్లీ బాదుడు షురూ చేసింది. రవాణా రంగంపై పెను ఆర్థిక భారాన్ని మోపింది. వాహనాల ఫిట్నెస్ సర్టిఫికేట్ ఛార్జీలను విపరీతంగా పెంచింది. వాహనాల జీవిత కాలాన్ని ఆధారంగా చేసుకొని భారీగా ఛార్జీలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది కూటమి ప్రభుత్వం. వాహనదారులకు బిగ్ షాక్ ఇచ్చింది కూటమి సర్కార్. వాహనాల ఫిట్నెస్ సర్టిఫికేట్ ఛార్జీలను భారీగా పెంచింది. కేంద్ర ప్రభుత్వం పెంచిన ఫిట్నెస్ సర్టిఫికేట్ ఛార్జీలను యథాతథంగా అమలు చేయకుండా రాయితీలు ప్రకటించేందుకు అవకాశం ఉన్నా సరే ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయలేదు. తద్వారా రవాణా రంగం నిర్వహణ వ్యయం పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు మరింతగా పెరుగుతాయనే సంకేతాలు సామాన్యులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటి వరకు వాహనాల ఫిట్నెస్ కోసం 1340 ఛార్జీగా ఉండేది. ప్రస్తుతం వాహనాల జీవితకాలాన్ని ఆధారంగా చేసుకుని టెస్టింగ్ ఫీజు, సర్టిఫికేట్ ఛార్జీ, జీఎస్టీ కలిపి భారీగా పెంచుతూ వాహన యజమానులపై పెను ఆర్థిక భారాన్ని మోపారు. సరుకు రవాణా వాహనాలను కేటగిరీలుగా విభజించి మరీ బాబు సర్కార్ బాదుడుకు పూనుకోవడం విస్మయపరుస్తోంది. ఎంజీవీ, హెచ్ఎంవీ వాహనాలను 5 విభాగాలుగా చేసి ఛార్జీలు వడ్డించారు. గతంలో రవాణా శాఖ అధికారులు వాహనాన్ని పరీక్షించి ఎఫ్సీ జారీ చేసేవారు. ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు. ఈ సంస్థలు ఎఫ్సీ జారీకి అనధికారికంగా మరికొంత అదనంగా వసూలు చేస్తున్నాయి. క్యాబ్లకు ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం 15 ఏళ్ల వరకు 944 రూపాయలు, 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు 5310 రూపాయలు, 20 ఏళ్లు దాటితే 10,620 రూపాయలు వసూలు చేయనున్నారు. లైట్ మోటార్ వెహికల్స్కు ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం 15 ఏళ్ల వరకు 944 రూపాయలు, 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు 10,030 రూపాయలు, 20 ఏళ్లు దాటితే 20,060 రూపాయలు వసూలు చేయనున్నారు. మీడియం సరుకు రవాణా వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం 10 ఏళ్ల వరకు 1,416 రూపాయలు, 10 ఏళ్ల నుంచి 13 ఏళ్ల వరకు 2,360 రూపాయలు, 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు 13,334 రూపాయలు, 20 ఏళ్లు దాటితే 26,668 రూపాయలు వసూలు చేయనున్నారు. భారీ రవాణా వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం 10 ఏళ్ల వరకు 1,416 రూపాయలు, 10 ఏళ్ల నుంచి 13 ఏళ్ల వరకు 2,360 రూపాయలు, 13 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకు 7,080 రూపాయలు, 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు 16,520 రూపాయలు, 20 ఏళ్లు దాటితే 33,040 రూపాయలు వసూలు చేయనున్నారు. పెరిగిన ఛార్జీలతో రవాణా రంగంపై భారం మరింత పెరగనుంది. ఇది నిత్యావసరాల పెరుగుదలకు దారితీయనుంది. ఇప్పటికే కూరగాయల నుంచి అన్ని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్కార్ తాజా నిర్ణయం సామాన్యులను కలవరపాటుకు గురిచేస్తోంది.